Good morning. Welcome to online classes. My name is K. Simhachalam, lecturer in physics, Padmavati Degree College. So last class లో మనం టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసాము. సో ఈ క్లాస్ ఎట్ ద సేమ్ టైం టెంపరేచర్ ఎంట్రోపీ యొక్క యూజెస్ అనేది అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. సో టీఎస్ డయాగ్రామ్ అంటాం దాన్ని, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ. చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ. చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఫర్ an ideal gas. ఫర్ an ideal gas. Change of entropy for an ideal gas. సో దీంట్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్. సో ఒక ఐడియల్ గ్యాస్ మనం కన్సిడర్ చేసుకున్నట్టుగైతే, సో గ్యాస్ యొక్క ప్రెజర్ Pతోను, వాల్యూమ్ Vతోను, టెంపరేచర్ Tతో మనం డినోట్ చేసినట్లయితే, let us consider one of the ideal gas. The ideal gas having some reversible process. So the ideal gas having some temperature, some pressure and some volume. So in this way the pressure of the ideal gas is identified capital P, and volume of the ideal gas denoted capital V, and temperature of the ideal gas capital T. Okay, and the entropy of the ideal gas S is equals to dq by dt. The entropy of ideal gas dq by t. dq by t. Or ds is equals to ఏమని తీసుకోవచ్చు, dq by dt. ఓకేనండి. అంటే ఒక ఐడియల్ గ్యాస్ మనం కన్సిడర్ చేసుకొని ఆ ఐడియల్ గ్యాస్ అనేది రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంది అనుకుంటే, సో ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెజర్ని మనం P తో డినోట్ చేస్తున్నాం. అంటే ద ఐడియల్ గ్యాస్ హ్యావింగ్ some pressure and some volume and some temperature. So these elements are denoted capital P, pressure capital P, and volume capital V, and temperature T. So the volume of the system is changes, the entropy is also changes. So the entropy is denoted, or the entropy of ideal gas is denoted ds is equals to dq by t. dq by t. So now why? Because here some amount of heat quantity is supplied to the system, some amount of heat quantity supplied to the system. So the pressure and volume and temperature is also changes gradually. So automatically the entropy is also changes. Okay, ఒక ఐడియల్ గ్యాస్ మనం కన్సిడర్ చేసుకొని ఐడియల్ గ్యాస్ అనేది రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంది అనుకుంటున్నట్టయితే, ఆ ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెజర్ P, వాల్యూమ్ V, టెంపరేచర్ T తో డినోట్ చేస్తే సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ క్వాంటిటీ మనం ఆ సిస్టానికి సప్లై చేసినట్లయితే సిస్టమ్ యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. వాట్ దట్ ఎలిమెంట్స్? ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి ఎంట్రోపీ కూడా గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు థర్మోడైనమిక్ ఫస్ట్ లా, అకార్డింగ్ టు thermodynamics first law, according to thermodynamic first law, dq is equals to du plus dw. du plus dw. Okay, here dq means some amount of heat quantity is supplied to the system. So now the internal energy changes and some work done is carried. Okay, what is the meaning of thermodynamic first law? Some amount of heat quantity is supplied to the system, that is equals to the sum of changes internal energy and work done is called thermodynamic first law. That is equal to dq plus du plus dw. Okay, so థర్మోడైనమిక్ ఫస్ట్ లా మనకి ఏం అబ్జర్వ్ చేస్తుంది,
అంటే మనం ఒక సిస్టమ్ తీసుకుంటే ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసాం. ఒక సిస్టానికి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ క్వాంటిటీ మనం సప్లై చేసామనుకోండి. సో సప్లై చేస్తే ఏమవుతుంది, ఆ సిస్టంలో ఉండే గ్యాస్ మాలిక్యూల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. సో ద చేంజ్ ఆఫ్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్. అంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేది గ్రాడ్యువల్గా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయిందంటే దాని అర్థం ఏంటి, సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇస్ క్యారీయింగ్, అంతే కదా. సో సిస్టంలో మనకి గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకుంటే గ్యాస్ మాలిక్యూల్కి మనం ఆ హీట్ క్వాంటిటీ సప్లై చేస్తే అందులో అవి ర్యాండమ్గా ఏమవుతున్నాయి, వాటి యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అయ్యేటప్పుడు పొజిషన్ చేంజ్ అవుతుంది. పొజిషన్ చేంజ్ అయ్యేటప్పుడు ద పార్టికల్స్ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ద పార్టికల్స్ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఈదర్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఆటోమేటిక్గా ద ఎనర్జీ చేంజెస్, దట్ ఎనర్జీ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఈ పార్టికల్స్ అనేవి ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు ద సిస్టమ్ క్యారింగ్ సమ్ వర్క్ డన్, the system carrying some work done, that is denote dW. Okay, this is the indication of thermodynamics first law, dq is equal to du plus dw. Okay, so now dividing with T or with temperature capital T, therefore the above equation, now dividing with T or temperature, the above equation, that is equals, therefore ఏమన్నా dq by T du by capital T and dw by capital T. అంటే థర్మోడైనమిక్ ఫస్ట్ లా అని మనం టెంపరేచర్ అనేటటువంటి టర్మ్ తో ఏం చేసామండి, డివైడ్ చేసాం. ఆ డివైడింగ్ బై టీ. సో ఇప్పుడు dq బై dt అంటే మనం ఏమనుకున్నాము, టెంపరేచర్. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ద రిలేషన్ బిట్వీన్ Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్స్ టు R ఆల్రెడీ మనము ఫస్ట్ క్లాస్లో చదువుకున్నాము, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా చదువుతాం. కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ కాన్స్టెంట్ ప్రెజర్ is indicate the relation between constant pressure and constant volume. Cp minus Cv is equals to R. Cp minus Cv is equals to R. So therefore, now here dq by T is equals to ds and du is equals to Cv dt. or Cv is equal to du by dt అని కూడా రాసుకోవచ్చు. ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో దీని గురించి నేర్చుకున్నాం కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాము. Cv is equals to the specific heat of the gas molecule at constant volume. Cv is equal to du by dt. Therefore du is equal to ఏమవుతుంది, Cv dt. At the same time dw is equal to ఏమని రాయొచ్చు, dw is equals to pdv. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఏం చెప్పాం మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాం. ఏదైనా మనకి ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఇలాగా సిస్టాన్ని కన్సిడర్ చేసుకోవడం అనుకోండి. ఈ విధంగా ఒక సిస్టాన్ని కన్సిడర్ చేసుకుంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఒక సిస్టమ్ మనం కన్సిడర్ చేసుకుందాం. ఇదంతా కూడా గ్యాస్ మాలిక్యూల్స్ ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు సిస్టమ్తో మనం కంప్రెస్ చేసామనుకోండి. సో ఏమవుతుంది, గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి రొటేట్ అవుతూ ఇక్కడ ఏమవుతుంది, సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో dx డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ds డిస్ప్లేస్మెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ dw is equal to ఏమని రాయొచ్చు, f డాట్ dx అని రాసుకోవచ్చు. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, గ్యాస్ మాలిక్యూల్స్ లో సమ్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. దట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇండికేట్స్ dx, దట్ ఈజ్ ఈక్వల్ టు f డాట్ dx. సో మనకి ప్రెజర్ ఫార్ములా ఏంటి, p is equals to f by a. f is equal to ఏమని రాయొచ్చు, p అని రాసుకోవచ్చా లేదా, అర్థమైందమ్మా. f ప్రెజర్ ఫార్ములా ఏంటి, ద ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. వాట్ ద మీనింగ్ ఆఫ్ ప్రెజర్, ద ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు p is equal to f by a. therefore force f is equal to pa, that is equal to dw is equals to ఏమని రాసుకోవచ్చు, f ప్లస్ లో
PA into dx. Here A means area of the system. అంటే ఏ మనం ఏ వెసల్ అయితే తీసుకున్నామో వెసల్ యొక్క ఏరియాని మనం ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ dx అనేది డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ ఏరియా మీన్స్ ఏంటి? లెంత్ ఇంటూ బెర్త్. హియర్ dx మీన్స్ హైట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ length into breadth into height? It is indicates volume. The volume is denoted dV. So therefore now here dw is equals to ఏమని రాసుకోవచ్చండి? pdv అని రాసుకోవచ్చు. డైరెక్ట్గా నేను రాస్తున్నాను, అందు గురించే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఎవరైనా కావాలంటే చూసుకోండి. ఓకే, so therefore now these terms are substituting the above equation. We get what is the meaning of dq by dt? That is equals to ds. And du by du means cv dt by t plus what is the meaning of dw? pdv by t. Okay, right. So ఇప్పుడు మనం దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇంకా according to ideal gas equation PV is equals to nRT. Here one more gas is considered. Here n is equals to 1. So therefore PV is equal to ఏమని రాసుకోవచ్చండి? RT. Original equation ఏంటి? PV is equals to nRT. Here consider 1 mole of gas. So therefore n is equals to 1. That is equals to PV is equals to R. Therefore here P by T is equals to ఏమని రాసుకోవచ్చండి? according to that equation R by V. P by T is equal to ఏమని రాసుకోవచ్చు? R by V. సో ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే ఇక్కడ చూడండి, P by T ఈక్వేషన్ ఉంది కదా, దాని ప్లేస్ లో R by V అని రాస్తాను. ఓకే, జాగ్రత్త చూడండి ఒకసారి ఈక్వేషన్. సో ds is equals to దీన్ని ఏమని రాసుకోవచ్చండి? cv into dt by t. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి p by t into dv లేదా pdv by t ఉంది కదా. సో p by t is equal to ఏమని రాసుకోవచ్చు? r by v into dv. Okay, so now integrating the above equation. Therefore here Si to Sf, that means entropy initial to final, Sf ds is equals, here Cv is constant term, so that is Cv into dt by t. Here temperature initial to temperature changes, Tf final, T initial to T final, plus here R by V constant, volume it changes from initial position to final position, that is equals to d. Okay, so అందరికి ఇంటిగ్రేషన్ తెలుసు కదా. సో ఏమవుతుంది? క్యాన్సిలేషన్ అయితే f minus si is equals to cv into 1 by t into dt form ఏంటి? log e power t. బౌండరీ కండిషన్స్ ఏంటున్నాయండి ఇక్కడ? ti ta ప్లస్ r by v. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ చూడండి, r by v ని r తీసేయండి, 1 by v into dv రాయండి. 1 by v into dv మనకి ఫార్ములా ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ ఓన్లీ సింగిల్ r ఉంచండి. r into 1 by v dv ఇక్కడ ఏమవుతుంది? log e power v. బౌండరీ కండిషన్స్ ఏమవుతున్నాయండి ఇక్కడ? v i to vf. సో ఇప్పుడు బౌండరీ కండిషన్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది? sf minus si అంటే the change of entropy from initial position to final position, that is indicates sf minus si is also indicates delta s. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే
డెల్టా ఎస్ అని రాసుకోవచ్చు, లేదా ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు సివి ఇంటూ, ఇక్కడ ఫస్ట్ బౌండరీ కండిషన్స్ అనేది అప్పర్ బౌండరీ వేయాలి, లాగ్ ఈ పవర్ టిఎఫ్ మైనస్ లాగ్ ఈ పవర్ టిఐ ప్లస్ ఆర్ ఇంటూ లాగ్ ఈ పవర్ విఎఫ్ మైనస్ లాగ్ ఈ పవర్ విఐ. ఓకే, ఓకేనండి, రైట్. సో ఇప్పుడు మనకి లాగ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, లాగ్ ఏ బై బి. సో దేర్ఫోర్ డెల్టా ఎస్ ఇస్ ఈక్వల్స్ టు సివి ఇంటూ లాగ్ ఈ పవర్ టిఎఫ్ బై టిఐ ప్లస్ ఆర్ ఇంటూ లాగ్ ఈ పవర్ విఎఫ్ బై విఐ. ఓకేనండి, ఇంకా మనం చేంజ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు, ఆర్ ఇజ్ ఈక్వల్స్ ఏంటి, ఆర్ ఇజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, సిపి మైనస్ సివి. సో దాన్ని అట్లా ఉంచడం. సో దిస్ ఇస్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్. That equation delta S is equals to CV into log e power TF by TI plus R into log e power VF by VI is indicates change of entropy for an ideal gas equation. Okay, are you understand? So now this is also written as R. Delta S is equals to CV into ఈ ప్లేస్ లో మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చండి, 2.303 లాగ్ ఈ వాల్యూ కదని, సివి ఇంటూ లాగ్ బేస్ 10 టిఎఫ్ బై టిఐ ప్లస్ ఆర్ ఇంటూ లాగ్ బేస్ 10 విఎఫ్ బై విఐ. సో దిస్ ఇస్ ఆల్సో రిటన్ యాజ్ దిస్ టైప్. ఓకేనండి, లేదా అలా విడిచిపెట్టవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఆ విధంగా మనము తీసుకుంటాం. ఇది రెండింటికి తెలుస్తుంది కాబట్టి ఇంకా మనకి క్లారిటీగా ఉండాలంటే ఇలా ఒక బ్రాకెట్ పెట్టుకుంటారు, ఎందుకంటే 2.303 టూ వాల్యూస్ కూడా మనం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఈ వాల్యూ 2.303. ఓకే, సో ద అబోవ్ ఈక్వేషన్ ఇస్ ఇండికేట్స్ చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఫర్ ఎ ఐడియల్ గ్యాస్. ఓకే, సో దిస్ ద ఐడియల్ gas equation are changes two ways, or two forms. Okay, first one for an ideal gas equation for 1 mole. సో దాన్ని మనం చూసుకుందాం, అందరం కూడా ఒకసారి చూసుకోండి. దీన్ని మనము నెక్స్ట్ ఒక 2 ways గా యూజ్ చేస్తాము. అది ఎట్లా అంటే ఈక్వేషన్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఒక 2 ways లో మనం చూస్తాము, అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ideal gas equation. So దీన్ని the ideal gas equation the ideal gas equation can be written in దాని కంటిన్యూషన్ అండి, ఇది written in two forms. First one, ideal gas equation bracket lo for 1 mole gas. Okay, so according to ఈక్వేషన్ PV is equals to ఏమని తీసుకోవచ్చండి, RT. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎందుకంటే 1 mole అన్నాం కాబట్టి PV is equal to nRT, n is equal to 1 కాబట్టి PV is equal to RT. సో ఇందాక మనము ఏమని రాస్తాము, P by T is equal to R by V అని రాస్తాము. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే V by T is equals to, దీన్ని ఎట్లా రాసుకోవచ్చండి, V by T is equals to ఈ T ఇటు వచ్చింది అంటే ఏమవుతుంది,
ఆర్ బై పి, ఆర్ బై పి, వి బై టి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి ఆర్ బై పి. దీన్ని డెరివేటివ్ ఫామ్ లో ఏమని రాసుకోవచ్చు, ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ దీని గురించి కూడా చెప్పాం. డెరివేటివ్ ఫామ్ ఏం రాయొచ్చు, ద అబౌవ్ ఈక్వేషన్ పిడివి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డిటి. అంతే కదా, పిడి డెరివేటివ్ ఫామ్ ఏంటి, పిడివి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్ టు దీని డెరివేటివ్ ఫామ్ ఆర్డిటి, ఎందుకంటే ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ పిడివి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, పిడివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డిటి మైనస్ విడిపి, ఆర్డిటి మైనస్ విడిపి. సో ఇప్పుడు మనకి మళ్ళీ మనం ఎట్లా తీసుకుని వస్తామంటే థర్మోడైనమిక్ ఫస్ట్ లాకి మళ్ళీ వెళ్తామండి. సో దాంట్లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాం. థర్మోడైనమిక్ ఫస్ట్ లా తీసుకున్నాం అనుకోండి, డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి డియు ప్లస్ డిడబ్ల్యూ, డియు ప్లస్ డిడబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ రాసుకోవచ్చు. డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియు ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ప్రీవియస్ దీంట్లో సివి డిటి అని రాసాము, డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసినాము పిడి. ఓకే అండి, సో లాస్ట్ దీంట్లో ఎలా చేంజ్ చేస్తాం సేమ్ అంతే, కాకపోతే ఇది 2 ways గా ఉంటుందని మనం మళ్ళీ సపరేట్ స్టడీ చేస్తున్నాం. సో డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ థర్మోడైనమిక్ ఫస్ట్ లా. ఇక్కడ డియు అంటే సివి డిటి, డిడబ్ల్యూ అంటే పిడివి డిక్యూ. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, అక్కడ డివైడింగ్ బై టీ విత్ టీ. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది డిక్యూ బై టీ and Cv dt by T plus P by T into dV లేదా PdV ఇట్లా మనం రాసుకోండి, PdV by T, PdV by T. ఓకేనండి, సో ఇక్కడ మనం PdV ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమని రాసుకోవచ్చు RdT మైనస్ VdP, అంతే కదా. సో ఇంకా మనం రాసుకోవాలండి, ఏమని రాసుకోవచ్చు అంటే dq by T is equals to Cv dt by T plus ఇక్కడ PdV ప్లస్ ఏం రాసుకోవచ్చు అండి RdT మైనస్ VdP by T, VdP by T. ఓకే, సో ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేయాలంటే ఎలా తీసుకోవచ్చు, dq by T is equals to Cv into dt by T ప్లస్ ఇక్కడ ఏమని రాసుకోవచ్చు RdT by T మైనస్ V by T into dP. ఓకే అండి, V by T into dP. ఓకే, సో ఇప్పుడు dq by T is equal మనకి ఏమని తెలుసు మళ్ళీ ఎంట్రోపీ చేంజెస్ అంటే ds గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు dq by T అనేది ఇక్కడ మనము ds దట్ ఈజ్ ఈక్వల్స్ టు Cv ఇంటూ dt by T అండ్ ప్లస్ R ఇంటూ dt by T ప్లస్ మైనస్ V by T ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ V by T ఈజ్ ఈక్వల్ ఏమని రాసి చెప్పాను R by P. ఇక్కడ చూడండి V by T ప్లస్ లో R by P అని రాసుకోవచ్చు మైనస్ R by P ఇంటూ dP. ఓకేనండి, R by P ఇంటూ dP. సో ఇప్పుడు మనకి ఏమని తెలుసు Cp మైనస్ Cv రెండింటిలో R కామన్ గా ఉంది కాబట్టి ఇంకో టర్మ్ తీసేయండి, Cv ఇంటూ dt by T ప్లస్ R కామన్ తీస్తే dt by T మైనస్ R dP by T. ఓకే, సో బట్ Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ ఏమని తెలుసు R అని తెలుసు. సో దేర్ఫోర్ ds ఈజ్ ఈక్వల్స్ టు Cv ఇంటూ dt by T ప్లస్ Cp మైనస్ Cv ఎందుకంటే R ప్లస్ లో తీసుకుంటున్నాం ఇంటూ dt by T మైనస్ dP by P, dP by P అంటే that means dP by P means pressure changing, dt by T means temperature changing. Okay, so that is equals to here మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు.
ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఏమొస్తుంది? ఎంట్రోపీ చేంజెస్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సివి ఇంటూ లాగ్ ఈ పవర్ టిఎఫ్ బై టిఐ డైరెక్ట్ చేసిస్తున్నాను ఇంకసారి ప్లస్ సిపి మైనస్ సివి ఇంటూ లాగ్ ఈ పవర్ టిఎఫ్ బై టిఐ మైనస్ లాగ్ ఈ పవర్ పిఎఫ్ బై పిఐ పిఎఫ్ బై పిఐ. ఓకే, సో ఇది మనకి ఎంట్రోపీ చేంజెస్ ఈక్వేషన్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అంటే 1 మోల్ గ్యాస్ తీసుకునేటప్పుడు ఎంట్రోపీ చేంజెస్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. సో లేదా ఇంకా మనము ఈ సిపిసివి వాల్యూతో మనము మల్టిప్లై కూడా చేసుకోవచ్చు. మల్టిప్లై చేసుకుంటే కొన్ని టర్మ్స్ ట్రాన్స్లేషన్ అవుతాయి, లేదా ఇలా కూడా మనము విడిచిపెట్టవచ్చు. ఓకేనండి, సో ఇది మనకి గ్యాస్ ఈక్వేషన్. అంటే దట్ మీన్ ఆ సిపి మైనస్ సివి ప్లస్లో ఆర్తో మల్టిప్లై చేయొచ్చు అండి, లేదా సిపి సివి వాల్యూతో దాంతో మల్టిప్లై చేస్తే ఆ వాల్యూస్ అనేది మనకి కొన్ని క్యాన్సిలేషన్ అయిపోయి ఉంటుంది, లేదా ఇట్లా కూడా ఫైనల్గా మనము ఉంచేసుకోవచ్చు. ఓకేనండి, సో ఇంకొక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అనేది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది చూసిన తర్వాత చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఫర్ యాన్ ఐస్ టు స్టీమ్ వాల్యూస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది వ్యాపరైజేషన్ పొజిషన్లో. సో అది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ 1 and all.